ఎగ్జామ్లో 10 క్వశ్చన్లు తెలుగుదేశం పార్టీ మీదనే ఇచ్చిండు. అంటే రేవంత్ రెడ్డి మరి ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి లేకపోతే ఆంధ్రప్రదేశ్ ఏజెంట్ అనేది ఇవాళ చెప్పాలి, తెలుగుదేశం పార్టీ ఏజెంట్ అనేది ఆయన చెప్పాలి. తెలంగాణను దోచుకున్న కంపెనీల పేర్ల మీద క్వశ్చన్లు వచ్చినాయి. కేసీఆర్ గారి పేరు మీద ఒక్క క్వశ్చన్ కూడా రాలే. తెలంగాణ ఉద్యమాన్ని ఊపిరి ఊదింది కేసీఆర్. 2001లో ప్రాణ త్యాగానికి సిద్ధపడ్డది కేసీఆర్. మరి వారి మీద, వారి త్యాగం మీద ఒక్క క్వశ్చన్ రాలే. కానీ తెలంగాణను దోచుకున్న టీడీపీ కానీ కాంగ్రెస్ల క్వశ్చన్లు మాత్రం 10-20 దాకా వచ్చినాయి. ఇది మేము పూర్తిగా ఖండిస్తున్నాం. దీని గురించి కూడా ప్రజలందరూ కూడా ఆలోచించాలి. అలాంటి ఏజెంట్లు ఇక్కడ కూడా 10 సంవత్సరాలు ఈ తెలంగాణను దోచుకున్న ఏజెంట్లు ఇక్కడ ఉన్నారు. వాళ్ళను కూడా మళ్ళీ తెలంగాణ రానియరని కూడా చెప్తున్నాం. అదేవిధంగా మరి మొట్టమొదటిసారిగా సిర్పూర్ తాలూకాలో దాదాపుగా 84 మంది అమ్మాయిలకు మేమందరం కృషి చేయడం వల్ల 84 మంది అమ్మాయిలకు మరి సంతూర్ స్కాలర్షిప్ వచ్చింది. 19వ తారీఖు నాడు ఉదయం 10:30కు ఆ బిడ్డలందరికీ కూడా ఇక్కడ మరి సన్మానం కాగజ్నగర్ పట్టణంలో చేయడం జరుగుతుంది. ఈ ప్రాంతంలో చదువు లేక చాలా వెనుకబడ్డది. ఈ ప్రాంతంలో చదువు నేర్పామంటే ఇక్కడుండే ఆనాటి ఆంధ్ర ఏజెంట్లు ఈ ప్రాంతంలో చట్టా నేర్పించింది ఇక్కడున్న యువకులకు. కానీ మరి బీఆర్ఎస్ పార్టీ గౌరవ కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ ప్రాంతంలో అమ్మాయిలందరూ కూడా బాగా చదువుకోవాలని మరి సంతూర్ స్కాలర్షిప్ ఆ పిల్లలకు తీసుకొచ్చి 70 లక్షల రూపాయల పారితోషికం ఆ అమ్మాయిలకందరికీ 3 సంవత్సరాలు రాబోతున్నది. వాళ్ళందరినీ కూడా ఈరోజు కాగజ్నగర్ 19వ తారీఖు నాడు 10:30కు ఉదయం కాగజ్నగర్ పట్టణంలో వాళ్ళ మీద ఊరేగింపు ఉంటుంది, వాళ్ళకు సత్కారం ఉంటుంది. దాని గురించి కూడా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ తరఫున నేను మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను. జై జై తెలంగాణ.